ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మదాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇప్పుడు మనం కకారంతో ప్రారంభమైనటువంటి మంత్రాలు కలిగిన శ్లోకాలు 4 కూడా ఒకసారి పునశ్చరణ చేసి ఆ మంత్రాలను కూడా ఒకసారి జపించి తర్వాత ఏకారంతో ప్రారంభమయ్యే మంత్రాల్లో ఆ శ్లోకాల్లో ప్రవేశిద్దాం. కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని కళ్యాణశైల నిలయ కమనీయ కళావతి కమలాక్షి కల్మషఘ్రి కరుణామృత సాగర కదంబకాననావాస కదంబ కుసుమప్రియ కందర్ప విద్య కందర్ప జనగాపాంగ వీక్షణ కర్పూర వీటి సౌరభ్య గల్లోలితక గుప్తట కలిదోషహర కంజలోచన కమ్ర విగ్రహ కర్మాది సాక్షిణి కారయిత్రి కర్మఫలప్రద. ఇప్పుడు నామాలు మంత్రాలు. ఓం ఐం హ్రీం శ్రీం కకార రూపాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాణ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాణ గుణశాలిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాణ శైలనిలయాయై నమః నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కమనీయాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కళావత్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కమలాక్ష్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కల్మషజ్ఞై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కరుణామృతసాగరాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కదంబకాననావాసాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కదంబకుసుమప్రియాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కందర్ప విద్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కందర్ప జనకాపాంగ వీక్షణాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కర్పూర వీటి సౌరభ్య కల్లోలితక గుప్తటాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కరిదోషహరాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కంజలోచనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కమ్ర విగ్రహాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కర్మాది సాక్షిణ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కారయిత్ర్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కర్మఫలప్రదాయై నమో నమః. ఇప్పుడు ఏకారంతో ప్రారంభమయ్యే శ్లోకాల్లో మొదటిది, అంటే దీంట్లో కూడా మనకు 20 నామాలు వస్తాయి. బీజాక్షరాలు ఏమిటి? బీజాక్షరం ఏ. కకారంతో 20 నామాలు పూర్తి చేసాం. ఏకారంతో మళ్ళీ 20 నామాలు వస్తాయి. 5వ శ్లోకం. ఏకార రూప చైకాక్షర్యేకానేకాక్షరాకృతి ఏతత్తదిత్య నిర్దేశ్య చైకానందచిదాకృతి. శ్లోకాలు విభజించడంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో చకారం వస్తుంటుంది. ఈ చకారం అంటే చ అంటే మరియు. ఆ చకారాన్ని విడిచిపెట్టి నామాలు చూసుకోవాలి. ఏకార రూప ఏకార రూప ఒకటవుతుంది. పదవి భాగం తర్వాత చూద్దాం. ఏకార రూప చైకాక్షర్యేకానేకాక్షరాకృతి. నేకా విడదీయకూడదు కనుక అక్కడ అలా విడదీయకూడదు కనుక ఏం చెప్పాలి? ఏకార రూప చైకాక్షర్యేకానేకాక్షరాకృతి అని విడదీయాలి. ఏకార రూప చైకాక్షర్యేకానేకాక్షరాకృతి ఏతత్తదిత్య నిర్దేశ్య చైకానందచిదాకృతి. ఏతత్తదిత్య నిర్దేశ్య చైకానందచిదాకృతి. ఇప్పుడు చ విడదీస్తే అసలు నామం కనిపిస్తుంది. ఎలా? ఏకార రూప ప్రథమం, చ విడదీసేయండి. చ అంటే మరియు, అది అవ్యయం. ఏకాక్షరీ ద్వితీయం. ఏకానేకాక్షరాకృతి తృతీయం. ఏతత్తదిత్య నిర్దేశ్య చతుర్థం. చ పక్కన పెట్టేస్తే ఏకానందచిదాకృతి పంచమం. పంచపది అయం శ్లోక.
ఈ శ్లోకంలో 5 పదాలు ఉన్నాయి, 5 నామాలు ఉన్నాయి, 5 మంత్రాలు ఉన్నాయి. ఏకార రూప, కకారాత్మక మంత్రాలలో అమ్మవారు కకార స్వరూపం అయ్యారు. ఇప్పుడు ఏకార స్వరూపిణి అయ్యారు అమ్మవారు. ఏకార రూప, ఏకారము అమ్మవారి స్వరూపమే. ప్రతి బీజాక్షరం అమ్మవారి స్వరూపమే కదా. చ మరియు ఏకాక్షరి, ఏ అనేది ఒక అక్షరమే కదా, ఒక్క అక్షరమే అమ్మవారి మంత్రం కదా. శ్రీ అనే పదం ఉంది. షకారం ఇచ్ఛాశక్తి స్వరూపం, రకారం జ్ఞానశక్తి స్వరూపం, ఈకారం క్రియాశక్తి స్వరూపం. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క స్వరూపం, ఒక్కొక్క శక్తి స్వరూపం. అంచేత ఏకాక్షరీ, ఒక అక్షరం కలిగిన రూపం కలిగింది అమ్మవారు. ఏకానేకాక్షరాకృతి, అనేక అక్షరాలు కూడా ఉన్నాయి అమ్మవారి పేర్లు. ఓం ఐం హ్రీం శ్రీం భువనేశ్వరి అయి నమో నమః, అనేక అక్షరాలు ఉన్నాయి. ఒకటి మించితే అనేకమనే కదా. ఇంకా ఏతత్ తదిత్య నిర్దేశ్య, ఏతత్ తత్ ఇది నిర్దేశ్య, ఏతత్ ఇది, తత్ అది, ఇతి అని నిర్దేశిస్తుంటారు అమ్మవారు. ఏతత్ సుకృతం, తత్ దుష్కృతం, సుకృతం అనుచర, దుష్కృతం నానుచర, మా అనుచర అని చెప్తారు, నిర్దేశిస్తున్నారు, ఆదేశిస్తున్నారు, ఆజ్ఞాపిస్తున్నారు అమ్మవారు. అది ఇక్కడ అర్థం. ఏతత్ తత్ ఇది అనిర్దేశ్య, నిర్దేశిస్తారు, నిర్దేశించకుండాను ఉంటారు. ఇక్కడ అనిర్దేశ్య అని చెప్పారు. ఏతత్ తత్ ఇది అనిర్దేశ్య, అమ్మవారు మనపై అనుగ్రహం ఉంటే ఏతత్ తత్ అని నిర్దేశిస్తారు. అమ్మవారిని స్మరించకపోతే ఏమవుతుంది? అమ్మవారు మార్గదర్శనం చేయరు. ఏతత్ సుకృతం తత్ దుష్కృతం అని నిర్దేశించరు. అంచేత అనిర్దేశ్య ఆరూపంగా. ఏతత్ తత్ ఇది అనిర్దేశ్య, ఏతత్ ఇది, తత్ అది, ఇతి అని అనిర్దేశ్య చెప్పరు. ఎవరికి? దుష్టులకు. శిష్టులకు తప్పకుండా చెప్తారు, మార్గదర్శనం చేస్తారు. చ మరియు ఏకానంద చిదాకృతి, ఏకానంద చిదాకృతి, అమ్మవారు ఎప్పుడు కూడా చిదాత్మ స్వరూపిణి కదా, చిద్రూపిణి. చిత్ అంటే జ్ఞానం, చిద్రూపిణి, చిన్మయ రూపిణి అమ్మవారు. అందుకే ఏం చెప్పారు? ఏక ఆనంద చిత్ ఆకృతి, ఏక ఆనంద చిత్ ఆకృతి. ఆనందం అనేది జ్ఞానం వల్ల కలుగుతుంది. ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది, ఎక్కడ జ్ఞానం ఉండదో అక్కడ ఆనందం ఉండదు. అజ్ఞానం ఉన్న చోట దుఃఖం ఉంటుంది, జ్ఞానం ఉన్న చోట సుఖం ఉంటుంది. అంతే ఇక్కడ అమ్మవారు జ్ఞానస్వరూపిణి, చిత్ స్వరూపిణి. చిత్ అంటే జ్ఞానం. అంచేది ఏం చెప్పారు? ఏకానంద చిత్ ఆకృతి అని చెప్పారు. ఏక ఆనంద చిత్ ఆకృతి, ఒకే శాశ్వతమైన ఆనందమే జ్ఞానముగా కలిగిన, జ్ఞానమే ఆనందముగా కలిగిన ఆకృతి ఆకారము వారు. అమ్మవారు చిత్స్వరూపిణి, ఆనంద స్వరూపిణి, శివానంద స్వరూపిణి, శివానంద లహరి స్వరూపిణి. అలాంటి అమ్మవారు. ఏకార రూప చ ఏకాక్షరీ, ఏకానేకాక్షరాకృతి, ఏతత్ తదిత్య నిర్దేశ్య చ ఏకానంద చిదాకృతి. ఈ రకంగా మనకు ఈ శ్లోకంలో 5 మంత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఇది మంత్రంగా ఎలా చెప్పాలి? ఓం ఐం హ్రీం శ్రీం ఏకార రూపాయై నమో నమః, ఓం ఐం హ్రీం శ్రీం ఏకాక్షర్యై నమో నమః, ఓం ఐం హ్రీం శ్రీం ఏకాక్షరాకృత్యై నమో నమః. 3 మంత్రాలు అయ్యాయి. పైన శ్లోక పూర్వార్థంలో 3 మంత్రాలు వచ్చాయి. ఓం ఐం హ్రీం శ్రీం ఏకార రూపాయై నమో నమః, ఓం ఐం హ్రీం శ్రీం ఏకాక్షర్యై నమో నమః, ఓం ఐం హ్రీం శ్రీం ఏకానేకాక్షరాకృత్యై నమో నమః. ఇవి 3 మంత్రాలు. ఇంకా శ్లోకంలో ఉత్తరార్థంలో ఏం చెప్పారు? ఏతత్ తదిత్య ఓం ఐం హ్రీం శ్రీం ఏతత్ తదిత్య నిర్దేశ్యాయై నమో నమః, ఏతత్ తత్ ఇది అనిర్దేశ్యాయై నమో నమః. చ అవ్యయం, మరియు అని అర్థం. తర్వాత మంత్రం ఏమిటి? ఓం ఐం హ్రీం శ్రీం ఏకానంద చిదాకృత్యై నమో నమః, ఏకానంద చిదాకృతయే నమః. ఈ ఇకారాంత శబ్దంలో మతి, మతయః,
ప్రథమ విభక్తి ఉంటుంది. మత్యై మతయే మతిభ్యాం మతిభ్య, మత్యై కూడా చెప్పచ్చు. అంచేత ఏకానందచద ఓం ఐం హ్రీం శ్రీం ఏకానందచదాకృత్యై నమో నమః. దీంతో మనకు 5 మంత్రాలు అయ్యాయి. 4వ శ్లోకంలో 5వ శ్లోకంలో తర్వాత శ్లోకంలో ఉన్న మంత్రాలు అనంతర కార్యక్రమాలు చూద్దాం.